ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. రబ్బలు జాతేనండి. ఫైనల్ గా కంటెస్టెంట్స్ అందరు లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి, అందులో నా ఫేవరెట్ సెలబ్రిటీస్ కన్నా కామనర్సే కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేర్లతో మొదలు పెడదాం. ఫస్ట్ హరీష్. ఇతను చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఎందుకో తెలుసా? అతను ఏం మాట్లాడినా చాలా పాయింట్ మాట్లాడతాడు అండ్ నెక్స్ట్ ఎక్కువగా మాట్లాడు. సో ఇతను ఖచ్చితంగా సెలబ్రిటీస్ కి చాలా పెద్ద తలనొప్పిగా మారుతాడు. నెక్స్ట్ దమ్ము శ్రీజ. చిన్నదే ఉన్నా సరే కోత మాత్రం చాలా పెద్దది, ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్మీ పవన్. తను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి తను అందరికి చెమటలు పట్టిస్తాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డీమన్ పవన్. చూసారుగా అతని స్ట్రెంగ్త్. అతను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతాడు సెలబ్రిటీస్ అందరికి. నెక్స్ట్ గార్జియస్ ప్రియ. తను ఎంత క్యూట్ గా ఉంటుందో ఆట కూడా అంతే క్యూట్ గా ఉంటుంది. ఎలాగో తనకి పెళ్లి కాలేదు కాబట్టి అక్కడ చాలా మంది ట్రై చేయొచ్చు, చూద్దాం. నెక్స్ట్ రాజ్యాన్ని గెలుచుకున్న మర్యాద మనీష్. ఇందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అందరికి లగ్జరీస్ రూమ్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు ఆడి వచ్చారు కాబట్టి, అలసిపోయి ఉంటారు కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం తప్పలేదు. నెక్స్ట్ ఓకే 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 ఆల్రెడీ ఎపిసోడ్ చూసాం కదరా, మళ్ళీ కొత్తగా నువ్వేం చెప్తున్నావు డాష్ అంటారా? ఇంకా ఇంట్రొడక్షన్ ఆపేస్తాను. ఇంకా సెలబ్రిటీస్ పేరు అదని మీకు తెలుసు కాబట్టి నాకు ఇందులో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవర్రా అంటే ధరణి గారు తప్ప నాకు ఎవరు కనిపించట్లేదు. అండ్ ఇమాన్యుల్ తన కామెడీ టైమింగ్ అందరికి తెలుసు, హైలైట్ అదర్ కొట్టేస్తాడు. ఇంకా కొత్తగా చెప్పేదే ఉందిలే, అందరు లోపలికి వెళ్ళారుగా, రేపటి నుంచి చూద్దాం వాళ్ళ గేమ్ ఏంటో. అండ్ ఇందులో మీకు నచ్చిన ఫేవరెట్ అండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్లు పెట్టండి, చూస్తా.